రకరకాల వర్క్స్ ఉన్నాయి. ఆర్డీపీ వర్క్స్ కానీ ఇప్పుడు కొన్ని ఆర్డీపీ వర్క్స్ కూడా ఇది, ఎందుకంటే కొన్ని రోడ్లలో అన్నీ షాపుల ముందు పగలగొట్టేశారు రోడ్డు వైండింగ్కి. గుంటూరు ప్రజలకి ఆ షాపుల వాళ్ళకి నేను పత్రికాముఖంగా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే గబక్కన కొట్టేశారు. ఇవన్నీ కొద్దిగా ప్లానింగ్ కరెక్ట్గా లేకుండా అవన్నీ 3-4 నెలల నుంచి వర్క్స్ కూడా ఫాస్ట్గా అవ్వట్లేదు. దాంతో షాపుల వాళ్ళకి బిజినెస్లు దెబ్బతింటూ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి అందరినీ ఈరోజు మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 1.5-2 మంత్స్లో పెండింగు షాపుల దగ్గరకి ఈ రోడ్డు వైండింగ్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ముందు అవి చేశాకే కొత్త టెండర్లు కానీ కొత్త వర్కులు కానీ ఇవ్వమని చెప్పాం. సో అవి కూడా చేస్తానని చెప్పారు. అది కూడా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా హెల్త్, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ వేరే వాళ్ళు కూడా అదేవిధంగా ఈ డాగ్ ఇష్యూ ఉంది మనకి. క్వాలిటీ చేసే వర్క్స్లో క్వాలిటీ ఆఫ్ వర్క్స్, స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్, ఇలా రకరకాల ఐటమ్స్ని ఏ విధంగా లాంగ్ టర్మ్గా సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి, అంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి, కొంతమంది అధికారులు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ మారిపోయినా కూడా వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురావాలి. ఇవాళ రకరకాలవి